అండి ఈరోజు చాలా రోజుల నుంచి నేను బయటికి ఎక్కడికైనా వెళ్తే మన లేడీస్ ఫస్ట్ మాట్లాడుకున్న ఒక విషయం గోల్డ్. అవునా కదా? చిన్న విషయమో పెద్ద విషయమో యాక్సిడెంటల్గా అయినా సరే మనకి గోల్డ్ ఇన్ఫర్మేషన్ తక్కువ మనం మాట్లాడేసుకుంటాం. సో అలా చాలామంది మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసిన ఒక విషయం ఏమి అంటే లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటి, గవర్నమెంట్ 20,000కి గోల్డ్ ఇస్తుందంట అని థంబ్నెయిల్స్ పెట్టి హైలైట్ చేస్తున్నారు. చాలామంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది నిజం అనుకొని వాళ్ళు కొనాలనుకుంటూ వెయిట్ చేస్తున్నారు. సో ఇలా వెయిటింగ్లో ఆ ప్రైస్ మళ్ళీ పెరిగిపోతుంది, వీళ్ళు డిసప్పాయింట్ అవుతారు. దీని గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. సో మనకి గవర్నమెంట్ అనేది యాక్చువల్గా మనకి షోరూమ్స్లో 3 వెరైటీస్ ఆఫ్ గోల్డ్ మనకి అవైలబుల్గా ఉంది. 24 క్యారెట్, 22 క్యారెట్ అండ్ 18 క్యారెట్. 24 క్యారెట్ వచ్చేసి మనం జస్ట్ బిస్కెట్స్ అండ్ కాయిన్స్ రూపంలో మాత్రమే ఉంటుంది. ఆర్నమెంట్స్ 24 క్యారెట్తో మనం చేయలేం. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఏంటంటే 22 క్యారెట్. ఇప్పుడు ఏదైతే మనం షాప్స్లో కొంటున్నామో అవన్నీ మనకి 916 గోల్డ్ అంటారు, దీన్నే 22 క్యారెట్ గోల్డ్ అంటారు. ఇప్పుడు మనకి మంచి హాల్మార్క్తో కూడా వస్తుంది. సో హాల్మార్క్ని చెక్ చేసుకొని పర్చేస్ చేయండి. సో ఈ గోల్డ్ అనేది ఇప్పుడు 68,000 క్రాస్ అయ్యి ఇంచుమించుగా 69,000 దగ్గరలో ఉంది. సో ఇక్కడ ఒక విషయం, మనకి 18 క్యారెట్ గోల్డ్ ఉంది. 18 క్యారెట్ గోల్డ్ అనేది దాదాపుగా మనకు డైమండ్స్లోనే దొరుకుతుంది. ఎందుకంటే డైమండ్ ఫిట్టింగ్స్ అనేది మనకి 22 క్యారెట్ గోల్డ్లో కుదరదండి. 18 క్యారెట్ గోల్డ్లోనే డైమండ్ దాని సెట్టింగ్ ఏదైతే ఉందో అది 18 క్యారెట్ గోల్డ్లోనే చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే గోల్డ్ ప్రైస్ ఎక్కువ అవుతుంది, అందులో డైమండ్స్ కూడా ప్రైస్ ఎక్కువ కాబట్టి రెండు ప్రైజింగ్గా ఉంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుందన్న ఉద్దేశంతో కూడా 18 క్యారెట్ గోల్డ్లో మనకి డైమండ్ని ఫిక్స్ చేస్తారు. 18 క్యారెట్ గోల్డ్లో డైమండ్ని ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గోల్డ్ కాస్ట్ కొంచెం తగ్గుతుంది కాబట్టి డైమండ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని షోరూమ్ వాళ్ళు ఇది ఒక మెథడ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో 14 క్యారెట్ గోల్డ్ని కూడా మనకి ఆర్నమెంట్స్, ఇయర్ రింగ్స్ అట్లాంటివి చూస్తాం కదా, అట్లాంటివి కూడా చేస్తున్నారు. సో అది చాలా తక్కువ, దాన్ని ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మెథడ్ ఏంటంటే 9 క్యారెట్స్ గోల్డ్. ఈ 9 క్యారెట్స్ గోల్డ్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 9 క్యారెట్స్ గోల్డ్ మనం ఎలాగైతే తక్కువలో కొంటామో మనకి రిటర్న్స్ కూడా అంతే తక్కువగా ఉంటుంది, ప్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో 22 క్యారెట్కి 9 కంటే దాదాపుగా 65% గోల్డ్ అనేది తగ్గించేశారు. 65% గోల్డ్ రేషియో తగ్గించి రిమైనింగ్ మెటల్స్ని పెంచారు కాబట్టి దాని ప్రైస్ అనేది తగ్గిపోయింది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ మెథడ్ని తీసుకొచ్చింది. బట్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చాలా డౌటే అండి నాకైతే. ఎందుకంటే రిటర్న్స్ లేని ఆర్నమెంట్స్ మనం లేడీస్ ఎక్కువగా ప్రిఫర్ చేయం. మనం ఏదే కానీ గోల్డ్ కొంటున్నామంటే అది ఒక ఎసెట్గానే ఆలోచిస్తాం. మనకు అవసరం పడితే దాన్ని పెడితే మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి 22 క్యారెట్ ఆర్ 24 క్యారెట్ కొనడానికే ప్రిఫర్ చేయండి, బడ్జెట్ ఎక్కువైనా సరే. ఇది కావాలంటే జస్ట్ మనకు డైలీ యూజ్ చేంజబుల్ ఇయర్ రింగ్స్ ఇట్లాంటి చిన్న చిన్నవి ఏదన్నా ఉంటే అలాంటివి కొనుక్కోవడానికి ట్రై చేయండి, కానీ ఎసెట్గా మాత్రం ఈ 9 క్యారెట్ గోల్డ్ని ప్రిఫర్ చేయకండి, మనకి రిటర్న్స్ అసలు ఉండవు. సో దీని గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మీతో షేర్ చేద్దామని ఒక చిన్న బయట అయితే చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి, నేను క్లారిటీ చేస్తాను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.